తీసుకుంటున్నాను. అంటే ఆ చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేయడానికి. సో దీనివల్ల ఏదైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా మరి గ్రామంలో? క్లీనింగ్ పెరిగినాయి. ఇక్కడ ఓన్లీ మీరు పేడ ఇవే తీసుకొస్తున్నాను. అదర్ వేస్ట్ కూడా ఉంటాయి కదా. ఓకే, అదే వెట్ వేస్ట్, డ్రై వేస్ట్, ఈ స్ట్రీట్ పక్కన తీసేది ఎలా ఎప్పుడు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? అంటే ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ షిఫ్ట్ చేయడము మీరు వాళ్ళే చేస్తున్నారు. 6 రోజులు చెప్పారు. వర్షాలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ఉన్నాయా? అదే అదే వాళ్ళు కూడా కొంతమంది ఉంటే బైక్ ఉంటుంది తీసుకొని వాళ్ళు కూడా వేయలేదు. ఎవరైనా ఉన్నారా? అవి అవసరం లేదు, బట్ అది అనవసరంగా వచ్చేస్తుంది. బట్ మనకు కావాల్సింది వర్మి కాంపో, వర్ము ఆత్వం బాగా ఇది ఎంత అమ్ముతున్నారమ్మా? 10 రూపీస్ కేజీ. బయట కూడా అంతే ఉందా? 15 to 20 రూపీస్ తీసుకున్నారు సార్. క్వాలిటీ బాగుందబ్బా. దీన్ని ఒక పని చేయాలి మనం. ఆ చిన్న ఇప్పుడు ఎన్ని కేజీ అంటే మీరు ఇలాగే ఓపెన్గా అమ్ముతున్నారు? అలా ప్యాకింగ్ ఏమైనా చేస్తున్నారా? ఎక్కడ చేస్తున్నారు? అదే అదే అంతేలే అంతేలే. ఇవన్నీ అవంతటవే వచ్చేస్తాయి, పెరుగుతాయి ఇంకా. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది మీకు? అక్కడ ఎన్ని రోజులు ఉంచుతావు? 40 రోజులు వచ్చాక ఇక్కడ ఎన్ని రోజులు? ఇక్కడ టైం పడుతుంది. దానికైనా దన్ని వేసారు ఇక్కడ ఎందుకు? దీనికి ఇంకా పట్టలో వేసి తడుపుతారు సార్. ఇప్పుడు కొత్త పోసారు. ఇదేదో పురుగులు ఇవి ఎక్కువ ఉన్నాయి. గాజు పురుగు అంటారు కదా సార్. ఇటు వచ్చేసాయి. 22-23 ఫైనాన్షియల్ ఇయర్లో ఓన్లీ 1 ఇయర్లో 74,500 రూపీస్ వచ్చింది. 1 ఇయర్లో సార్. అండ్ ఇది రేట్ కొంచెం ఇంక్రీజ్ చేద్దామని. అదే చేయాలి. అదే అంటే డిపెండ్స్. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఉన్నారు కదా నర్సరీ వాళ్ళు బాగా తీసుకుంటారు. ఇటువంటి మంచిగా ఉంది మంది. ఇట్స్ వెరీ గుడ్ వర్మి కాంపోస్ట్. ఓకే, హైదరాబాద్ అట్లా